రాజకీయాలందు చంద్రబాబు రాజకీయం వేరంటారు. ఆయన అడుగేసే ముందు ఆచితూచి వేస్తారు. అవసరమైతే తన దూతలను ముందుగా పంపిస్తారు. ఇక్కడ అదే కనిపిస్తుంది. అటు ఇండియా ఇటు ఎన్డీఏ కూటమిలో పోటాపోటీగా సమావేశాలు పెట్టాయి. రెండు కూటముల్లో గతంలో బాబు చక్రం తిప్పారు. ఇప్పుడు వారిద్దరికీ సమాన దూరంలో ఉన్నారు. నెక్స్ట్ కేంద్రంలో ఎవరు వస్తే వారి వైపే సైకిల్ హ్యాండ్ తిప్పాలనే ఆలోచనలో టీడీపీ బాస్ ఉన్నారు. ముందు ఏపీలోని గడ్డు కాలాన్ని అధిగమించిన తర్వాతే జాతీయం వైపు అడుగేయాలని ఆలోచనలో ఉన్నారట. రాజకీయాల్లో గేరు మార్చిన చంద్రబాబు ఇండియా ఎన్డీఏ కూటములకు దూరంగా బాబు పాత మిత్రులు ఉన్నా అటువైపు చూడని బాబు రెండు కూటముల్లో బాబు మనుషులు జనసేన బీజేపీతో అడిగేసేందుకు సిద్ధమైన బాబు ఏపీలో టీడీపీకి గడ్డు కాలం ఏపీని సెట్ చేసి జాతీయం వైపు అడిగేసే ఆలోచన గతానుభవాలతో ఆచితూచి అడిగేస్తున్న బాబు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి చంద్రబాబు. ప్రధాని పదవి చేపట్టలేదు కానీ దానితో సరిదూగే ఎన్డీఏ కన్వీనర్ హోదా బాధ్యతలను చేపట్టారు. అయితే అదంతా గతంలో. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రాణించడానికి తన శక్తియుక్తులను ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. జాతీయ రాజకీయాల్లో స్పేస్ ఉన్నా వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా ఆయన మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. కొద్ది రోజుల పాటు వెయిట్ చేసి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. గతంలో తొందరపాటు చర్యలతో ఎదురైన ఫలితాలను చూసి కాస్త జాగ్రత్తగానే అడుగేయాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుది. తన ముందున్న కర్తవ్యం ఏపీ పాలిటిక్స్. అంతకు మించి తనకు ఏమీ అవసరం లేదన్నట్టున్నారు చంద్రబాబు. విపక్ష కూటమి ఇండియాలో పెద్దన్న పోస్టు ఖాళీగా ఉన్నా అందులో తన పాత స్నేహితులందరూ ఎదురుచూస్తున్నా అటువైపు చూడలేని పరిస్థితి చంద్రబాబుది. తనకు అవసరమైన పవన్ ఎన్డీఏ వైపు ఉన్నారు. ఎన్డీఏ మరోసారి అధికారంలో వచ్చేలా ఉంది. అందుకే అటువైపు ఆశగా చూస్తున్నారు. కానీ పూర్వశ్రమంలో పాత మిత్రుడిగా ఉన్న ఒకప్పుడు తన కూటమికి కన్వీనర్గా ఉన్నారని చూడకుండా చంద్రబాబును బీజేపీ అవమానిస్తోంది. అంతేకాకుండా బాబుపై అనుమానపు చూపులు చూస్తోంది. అదే విపక్ష కూటమి ఇండియాలో మాత్రం తమ చిరకాల మిత్రులు వామపక్షాలున్నాయి. ఒకనాటి తన సహచరులు శివసేన, జేడీయూ, టీఎంసీ, డీఎంకేల అధినేతలు అదే కూటమిలో కొనసాగుతున్నారు. తాను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నారు. వస్తే పెద్దన్న పాత్ర అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. అన్నింటికీ మించి కాంగ్రెస్ సైతం సాదరంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది. శిష్యుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉండటం, బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉండడంతో చంద్రబాబుకు అపూర్వ స్వాగతం తప్పదు. అయితే ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ గతానుభవాల దృష్ట్యా వెనుకడుగు వేస్తున్నారు.
ఏకైక లక్ష్యం జగన్ను గద్దెదించడం. అంతకు మించి టాస్క్ పెట్టుకోలేదు. అందుకే జాతీయ రాజకీయాలు ఆహ్వానిస్తున్నా పక్కన పడేశారు. ఆసక్తి ఉన్నా అచేతనంగా ఉండిపోవడానికి కారణం కూడా ఒకటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ శక్తివంతంగా ఉంది. దానిని పడగొట్టాలంటే బీజేపీ, జనసేన అవసరం కీలకం. అందుకే ఆ రెండు పార్టీలను దారిలో తెచ్చేందుకు తన శక్తియుక్తులను వినియోగిస్తున్నారు చంద్రబాబు. అవమానాలను ఎదుర్కొంటున్నారు, అవహేళనలను తట్టుకుంటున్నారు. నాకంటూ ఒకరోజు రాకపోదా అని సీరియస్గా ఆలోచిస్తున్నారు. అంతవరకు సైలెంటే ఉత్తమమని భావిస్తున్నారు.